హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊరికి వెళ్తున్నాం. మా ఊరు అంటే తీగలపల్లి, నేను పుట్టిన ఊరు అనమాట. అయితే నా చిన్నప్పుడే మేము ఈ ఊరు వదిలి వెళ్ళాల్సి వచ్చింది. వేరే ఊరికి షిఫ్ట్ అయ్యారు మా అమ్మ నాన్నలు. అప్పుడు అందుకే మేము చిన్నప్పుడే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి మాకు మా ఊరు అంటే చాలా ఎమోషన్ అవుతాము, చాలా సెంటిమెంట్ అనమాట. మాకు మా ఊరు అంటే చాలా ప్రేమ. అంటే ఆ ఊరిని చాలా చిన్నప్పటి నుంచి మిస్ అయ్యాం కాబట్టి ఆ ఊరికి వెళ్ళాలంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆ ఊరు వాళ్ళు ఇక మన పుట్టిన ఊరు, మన అమ్మ వాళ్ళు ఆ ఊరిలోనే ఉంటే మన పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఊరు అని చెప్పి వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి మన పిల్లలకి మన అమ్మమ్మ వాళ్ళ ఊరు తెలుస్తుంటుంది. వాళ్ళు ఎవరెవరి అమ్మమ్మ వాళ్ళ ఊర్లు వాళ్ళకి తెలుస్తాయి కదా. అట్లా మా పిల్లలకు ఈ ఊరు తెలియదు అనమాట. మా అమ్మ వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి మా పిల్లలకి అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదని తెలియదు. అందుకే ఒకసారి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చినాం మా పిల్లలని. కానీ మా పిల్లల్ని తీసుకురావడం అయితే తీసుకొచ్చినాం, కానీ మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఏవి ఇక్కడ లేవనిపించింది. ఎందుకంటే ఊరు మొత్తం మారిపోయింది. మేము రావడం అప్పుడప్పుడు వచ్చినాం, కానీ ఏమైనా ఫంక్షన్లు అయినప్పుడు ఇలా వచ్చి అట్లా వెళ్ళిపోవడమే, కానీ మా పిల్లలు ఎప్పుడు రాలేదు. అయితే మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఏవి ఊర్లో ఎక్కువ లేవు, చాలా మిస్ అయినవి. అంటే ఊరంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నాగరికత అనే పేరుతో పాత ఇండ్లు తీసేసి కొత్త ఇండ్లు కట్టుకోవడము అట్లా జరిగిపోతున్నాయి కదా. ఆ క్రమంలో మా ఊరంతా మారిపోయింది, కొత్తగా అనిపించింది నాకు. అది ఊర్లాగా అనిపించలేదు. సిటీలోగా ఇప్పుడు సిటీలో ఎలా కట్టుకుంటారో అట్లనే కట్టుకుంటారు కదా ఊర్లలో కూడా ఇండ్లు. అట్లనే అనమాట. ఇది ఇంతకుముందు మీకు ఈ వీడియో మా అన్న వాళ్ళ గృహప్రవేశం ఊర్లో అని ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో ఈ ఇంటిది గృహప్రవేశమే అనమాట. అయితే మా అన్న వాళ్ళ హోమ్ టూర్ మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియోలో అది కూడా కవర్ చేసిన మా అన్న వాళ్ళ ఇల్లు. అయితే ఈ ఇల్లు ఊరికి చివరిలో ఉంటుంది. పంట పొలాలు ఉంటాయి. మా అన్న వాళ్ళ ఇంటి వెనక అంతా పంట పొలమే అనమాట. పచ్చటి పంట పొలాలు, మా అన్న వాళ్ళ పొలమే అదంతా. ఇక ఆ పంట పొలాల మధ్యనే ఈ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, ఇల్లు ఎంత బాగుంటుంది ఊహించుకుంటే. ఆ విధంగానే ఉందన్నమాట. మా అన్న వాళ్ళ ఇల్లు చివరికి ఉంటుంది కాబట్టి పంట పొలాలు, పచ్చటి చెట్లు ఇట్లా ఎప్పుడు చూసుకుంటూ ఉండొచ్చు. మంచి గాలి, వెలుతురు అన్నీ చాలా బాగుంటుంది. వాతావరణం ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అనిపిస్తుంది. చూస్తున్నారా, వింటున్నారా? ఎంత ఆ పక్షుల కిలకిలా రావాలతో మనస్సు అంతా ప్రశాంతంగా అవుతుంది కదా. ఈ పక్కనే మా అన్న వాళ్ళు ఇంకా నర్సరీ కూడా పెట్టిండ్రు. ఆ నర్సరీలో చాలా రకాల మొక్కలు పెంచుతుంటారు. అంటే ఎవరైనా తీసుకెళ్ళి నాటుకుంటారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఊర్లో మొక్కలు నాటుకోవాలంటే. అంటే మా అన్న ఈ ఊరికి ప్రెజెంట్ సర్పంచ్. అంటే సర్పంచ్ అంటే అక్కడ లేడీస్కి వచ్చింది కాబట్టి మా వదిన సర్పంచ్. అయితే మెయింటైన్ చేయడం అంతా మా అన్ననే చూసుకుంటాడు. అయితే ఈ అన్న నాకు కజిన్, మా పెదనాన్న కొడుకు. మా వదిననేమో మా మేనత్త కూతురు. మా అన్న పేరు శివారెడ్డి, మా వదిన పేరు ఇందిరా. మా మేనత్త కూతురుని ఇచ్చిండ్రు మా అన్నకి. అయితే మేము చిన్నప్పుడు చిన్న వచ్చిండనే వరకే ఎంత భయపడి ఇంట్లో పోయి పడేవాళ్ళము. చిన్నప్పుడు మా అన్న చాలా స్ట్రిక్ట్ ఉండేవాడు. అయితే పెద్దగా అయ్యే కొద్దీ చాలా కూల్ అయిపోయి ప్రేమగా ఉంటుండు. మేము కూడా చిన్నతనం వదిలి మనం పెద్దవాళ్ళం అయిపోయినాం కదా, మనకు కూడా ఆ భయం పోతుంది, చనువు పెరుగుతుంది కదా. ఆ విధంగా మా అన్నతో ఇప్పుడు చాలా చనువుగా ఉంటాం అన్నమాట మేము. ఇక్కడ ఈ ఫోటోలో కనపడుతున్న వాళ్ళు మా పెద్దమ్మ, పెదనాన్న, మా అన్న వాళ్ళ అమ్మ నాన్నలు. మా ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది ఈ పెద్దనాయన, పెద్దమ్మ వాళ్ళే. ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ మదిలో కదిలినవి నాకు. మేము చాలా ఎర్లీగా వచ్చినాం. మార్నింగ్ పొద్దున్నే గుడికి వెళ్ళి, నాయనపల్లి గుడికి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ మా అన్న వాళ్ళ ఇంటికే వచ్చినాము. ఇది ఫ్రిడ్జు, ఇది బాత్రూము ఇట్లా చూపించడం నాకు నచ్చదు, అందుకే అంత డీటెయిల్గా చూపించట్లేదు వీడియోలో. ఇదిగోండి ఇల్లంతా కలియ తిరుగుతూ ఇల్లు మొత్తం కవర్ చేసేసిన. నేను ఇలా వీడియో తీస్తున్నా, మా వదిన ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అంటే మేము పొద్దున్నే గుడికి అని తినకుండా ఎర్లీ మార్నింగ్ 7కే అలా వెళ్ళినాం కదా. నాయనపల్లి మషమ్మ మీకు ఐడియా ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి. ఎవరైనా అటు వాళ్ళు ఉంటే కనుక, మేము కూడా చూసినాము అని చెప్పి కామెంట్ చేయండి. ఆ మషమ్మ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటే మా ఊరికి తీగలపల్లికి వెళ్ళినాం అనమాట, ఈ అన్న వాళ్ళ ఊరికి. అయితే మా అమ్మాయి యూఎస్ వెళ్ళే ముందు కాబట్టి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్తే మా అన్నకి మా వదినకి అలా కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మేము తీగలపల్లికి వెళ్ళిన వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.